కప్పు సాసర్ గుర్తు 4వ నంబర్ బాపు. కప్పు సాసర్ గుర్తు దీనికి బాపు నంబరు కప్పు సాసర్ గుర్తు 4వ నంబర్ మర్చిపోదు. కప్పు సాసర్ గుర్తు మర్చిపోద్దు. 4వ నంబరు ఇక 4వ నంబర్ కప్పు సాసర్ గుర్తు అజుంచు. కప్పు సాసర్ గుర్తు 4వ నంబరు తగ్గిందా? ఇక 4వ నంబర్ కప్పు సాసర్ గుర్తు వరుసగా 4వ నంబర్ గిడుచుడే డాడీ అట్లుంటాయి. 4వ నంబర్ కప్పు సాసర్. నమస్తే తాత. కప్పు సాసర్ ఒకటి ఉంది అన్ననేమో తిరుగుతుంది బయట. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ 11వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా కప్పు సాసర్ గుర్తు మీద నేను ప్రచారం కొనసాగిస్తున్నాను. లచ్చపేటలో 11వ వార్డులో నా ఓటర్లు దగ్గరికి వెళ్ళి నేను చేసిన మంచి పనుల గురించి వివరిస్తూ నాకు ఓటేయాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా గతంలో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గత 2020లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచి అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి చేరి నా ఊరు గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళినాను. నా వార్డుని అభివృద్ధిలోకి తీసుకెళ్ళినాను. కొన్ని ఏండ్ల కళ ఉండే మా లచ్చపేటలో ఏది అని అంటే శ్మశాన వాటికను ఇప్పటి వరకు పూర్తి చేశాను. అది నాకు ఒక గోల్ ఉండే, నేను గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక గోల్ ఉండే, ఆ గోల్ని పూర్తి చేశాను. అదేవిధంగా వాడలో నాకు 17 కులాలు ఉంటాయి నా వార్డులో. ఇక్కడ దుబ్బాక మున్సిపాలిటీలో 20 మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా లేని కులాలు నా వార్డులో ఉంటాయి. ఆ కులాలకు ఒక 8 కులాలకు నేను కుల సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాను. అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కావచ్చు, అప్పుడున్న మంత్రి హరీష్ రావు గారి సహకారంతో పనులు చేశాను. అలాగే పార్టీకి కూడా పునర్వైభవం తీసుకొచ్చి నా వార్డులో మంచి గట్టి మెజార్టీని ఇచ్చాను. గత ఎన్నికల్లో మా బై ఎలక్షన్లోనే కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత మొన్న ఎంపీ ఎలక్షన్లో కావచ్చు, 20 వార్డులలో కూడా మెజార్టీ తీసుకొచ్చిన వ్యక్తిగా నేను ఉన్నాను. నా వార్డులో మెజార్టీ తీసుకొచ్చిన అయినాను కూడా నాకు పార్టీ టికెట్ ఇవ్వకుండా పార్టీ కొంతమంది ముఖ్యమైన నాయకులు విస్మరించినాను కూడా మనోధైర్యానికి లోన్ కాకుండా నా ప్రజల అండదండలతోటి నా ప్రజలు నాకున్నారు. నా ఇంటికి వచ్చి మీరు బాధపడకండి, మేము ఉన్నాము, మీరు ముందుకెళ్ళండి, మీకు ఏ విధంగా అయినా కూడా మీరు ఏ దాని మీద నిలబడ్డాను కూడా మేము గెలిపిస్తామని ముందుకు తీసుకెళ్ళిండ్రు. అదే ఉత్సాహంతో అదే ధైర్యంతో ముందుకు వచ్చిన ఈరోజు నాకు అందరు సహకరిస్తున్నారు. అదేవిధంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసినా చెప్పుకుంటూ పోతున్నాను. డబుల్ బెడ్రూమ్లు ఇప్పించినాను, 40 డబుల్ బెడ్రూమ్లు ఇప్పించినాను, 300 పెన్షన్లు ఇప్పించినాను. ప్రతి ఒక్కరికి ఏ విధంగా అనారోగ్యంగా బాధపడ్డాను కూడా వాళ్ళకి వెళ్ళి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ గవర్నమెంట్ ఆసుపత్రులకు వెళ్ళి పరామర్శించి ఇక్కడ దుబ్బాకనే కావచ్చు, సిద్దిపేటనే కావచ్చు, హైదరాబాద్ వరకు వెళ్ళి అందరినీ పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించి చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో బాధపడితే కూడా వాళ్ళకు కూడా ఆర్థిక సాయాన్ని అందించి ముందుకెళ్ళినాను. ఎవరి మీద ఆశపడో ఆధారపడో నేను బతకట్లేదు. నా ప్రజల మీదనే ఆధారపడి నేను
బతికినాను ఇప్పటి వరకు కూడా. ఇక ముందు కూడా అదే విధంగా ఉంటానని అనుకుంటున్నాను. నన్ను నా పార్టీ టికెట్ ఇవ్వకపోయినా అని కూడా నా ప్రజలు నా ఓటర్ల ధైర్యంతో నేను ముందుకెళ్తున్నాను. అదే విధంగా ఉంటాను, ఇక ముందు కూడా ఉంటాను. నేను సచ్చేంత వరకు నా వార్డులో ఉన్న నా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సేవ చేసుకుంటాను కోరుకుంటున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పటి వరకు కూడా దుబ్బాక మున్సిపాలిటీలో ఎవ్వరు కూడా ఇవ్వనని సీఎం రిలీఫ్ ఫండ్లు నేను ఇప్పించినాను. ప్రతి ఒక్కరికి ఏ ఆపద ఉన్నాను కూడా వాళ్ళ ఇంటికాడ నేను వాళ్ళ గడపలో వాలినాను, వాళ్ళతో ఈ పనులన్నీ చేపట్టినాను. ఇప్పటికీ 70 సీఎం రిలీఫ్ ఫండ్లు 11,70,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించినాను. ఎల్ఓసీలు వచ్చేసి 10 లక్షల రూపాయలు 10,50,000 రూపాయల వరకు ఎల్ఓసీలు ఇప్పించినాను. ఇప్పుడు కూడా ఈ ప్రచారంలో కొనసాగుతుండగా కూడా నాకు ఒక వ్యక్తి వచ్చి నాకు ఇది ఎల్ఓసీ కావాలి, నేను నిమ్స్ హాస్పిటల్లో ఉన్నానంటే కూడా అదే గౌరవ హరీష్ అన్న దగ్గరికి నేను పంపించి ఈ రోజు కూడా ఆ పని పూర్తి చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆపదలో ఉన్నా, నేను ఇంత ప్రచారంలో ఉన్నా, ఇంత బిజీలో ఉన్నా అని కూడా ఆరోగ్య పరిస్థితులలో ఎవరున్నా అని కూడా ముందు ఉంటా అని చెప్పేసి ముందుకెళ్తున్నాను. అదేవిధంగా నాకు నా గ్రామ ప్రజలందరూ, నా వార్డు ప్రజలందరూ సహకరించి దుబ్బాక మున్సిపాలిటీలో 11వ వార్డు నందాల శ్రీకాంత్ కప్పు సాసర్ గుర్తు 4వ నంబర్ పైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. నాకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా అని కూడా నా వాళ్ళు నాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లినందుకు నా 11వ వార్డు ప్రజలే నా పార్టీ టికెట్, నా పార్టీ బీఫాము వాళ్ళే నాకు ఎప్పుడైనా నేను చచ్చేంత వరకు కూడా వాళ్ళకు నేను సేవలు చేస్తాను. వాళ్ళే నా పార్టీ టికెట్, వాళ్ళే నా పార్టీ బీఫామ్.